రీసెంట్‌గా వచ్చిన కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ధర్మేంద్ర తన 9,38,00,000 పోగొట్టుకున్నాడని చెప్పేసని ఒక నటి మీద, అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మీద తాజాగా వ్యాఖ్యలు చేయడం, అలాగే ఒక లెటర్ కూడా విడుదల చేయడం మనందరికీ తెలిసిందే. ఈ వార్త ఆ నోట, ఈ నోట మొత్తం అంతా సోషల్ మీడియాలో కానివ్వండి, అలాగే శాటిలైట్‌లో కానివ్వండి, మొత్తం అన్ని ప్లేస్‌లో కూడా హల్చల్ అయ్యింది. అయితే దీని గురించి మనతో పాటు డిస్కషన్ చేయడానికి అనలిస్ట్ శేఖర్ భాషా గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, చెప్పండి. అయితే ముఖ్యంగా మీకు మీ బిగ్ బాస్ టీమ్‌కి చాలా అత్యంత ఆప్తురాలు, చాలా దగ్గర మిత్రురాలు, అలాగే మీతో పాటు కలిపి ఉండే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు కూడా తీయడం అనవసరం నాకు తెలిసి. రైట్, ధర్మేంద్ర అనే వ్యక్తి దగ్గర 9,38,00,000 కాజేసినట్టు, ఐ మీన్ లైక్ స్పెండ్ చేసినట్టు ఆయన ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. నేను మోసపోయాను అంటూ కూడా ఆయన వాపోయాడు. ఏం చెప్తారు మీరు? లెటర్ కాదు, ఎఫ్ఐఆర్ పెట్టారు. మాకు ఆవిడకి క్లోజ్ అనుకోకండి. చాలా బిగ్ బాసే కదా మీరంతా. సీజన్ 3 ఎక్కడ, సీజన్ 8 ఎక్కడండి? ఏమైనా సరే మీరంతా కలుస్తారా లేదా? నేనైతే ఇప్పుడు కలలేదు, ఇప్పుడు చూడలేదు. సరే, ఆ అబ్బాయి పర్స్పెక్టివ్లోనే మాట్లాడదాం. సో ఆ అబ్బాయి, నేను నష్టపోయాను, దాదాపు 9.5 కోట్లు నాకు టోకరా వేశారు, పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను నమ్మించి మోసం చేశారు అని చెప్పి అన్నారు. సో ఇక్కడ నేనేమంటానంటే, ఎక్కడో లండన్లో ఆయన ఉద్యోగం చేసుకుంటూ, ఇక్కడ అతనే కాదు ఎవరన్నా సరే ఇటువంటి ఆయన హనీ ట్రాప్ గురయ్యాయని ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు బాధపడడం కన్నా ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది కదా. అంటే మనం ముందు వెనక చూసుకోకుండా ఇష్టం వచ్చేట్టు కోట్లు ఖర్చు పెట్టేసి సడన్గా ఒక రోజు మీడియా ముందుకు వచ్చేసి అయ్యో నాకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి అనేటప్పుడు కొంచెం వై డోంట్ యూ బీ కేర్ఫుల్. నేను అనేది ఇలా ఆయనే కదా చాలామంది జరగచ్చు, హనీ ట్రాప్లు బోల్డ్ జరుగుతున్నాయి. అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే రాజధాని ఇష్యూ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇలా చాలామంది ఇలాంటి వాటిలో చిక్కుకున్న వాళ్ళే ముఖ్యంగా కనపడుతున్నారు. అందులో ఇప్పుడు ధర్మేంద్ర కూడా అంటే మామూలు విషయం కాదు, 9.38 అంటే అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అయితే హనీ ట్రాప్ విషయంలో ముఖ్యంగా ఒక సెలబ్రిటీ తను, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తను, సో తనకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారని ఎంతవరకు నమ్మచ్చు? అంటే మీరు ఎప్పుడు మగవాళ్ళ తరపే స్టాండ్ తీసుకుంటారు కదా. నేను అనేది ఏంటంటే, మగాళ్ళ మైండ్ సెట్ అందరని కాదు, కొంతమంది మేబీ హైఫై కల్చర్కి వెళ్ళిపోయిన తర్వాత బేసిక్స్ మర్చిపోతుంటారేమో అనిపిస్తుంటుంది. అంటే ఎటువంటి వాళ్ళని నువ్వు కోడలుగా ఇంటికి తీసుకెళ్తే మీ అమ్మా నాన్న మెచ్చుకుంటారు, ఎటువంటి వాళ్ళని వద్దనుకుంటారు. సపోజ్ మీరు చూసారు, ఐ మీన్ లైక్ మరి దారుణమైన బోల్డ్ సీన్స్ చేస్తూ, లేకపోతే డైరెక్టర్ కాలు నాకేసి ఇటువంటివన్నీ చేసిన తర్వాత, సో ఒక అటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి నేను నా పేరెంట్స్కి నేను కోడలుగా పరిచయం చేసుకోగలను అనే ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వచ్చిందనేది నాకు అర్థం కాదు. వాళ్ళ నాన్నైనా వాళ్ళ అమ్మైనా సరే అరే ఎందుకు ఇటువంటి అంటారనే ఇది లేదా. మేబీ నేను అనేది ఏంటంటే, వీళ్ళు వెస్టర్నైజ్ అయిపోయి ఇవన్నీ కూడా చాలా తక్కువగా చూస్తారు. అంత బ్రాడ్ మైండ్తో మనం చూడలేకపోతున్నామా? మీకు నాకు తప్పు అనిపిస్తుంది. మీరు చూడండి, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, కాలు నాకే అని చెప్పి అలా పెట్టారు కదా. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా, వాడికి ఎందుకు అనిపించలేదు? అంటే ఇక్కడ తప్పు అతనిదా ఆమెదా? అతనిదే తప్పు, అతనికి ఖచ్చితంగా తప్పు. అంటే మీరు ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటున్నారు, ఆమె వైపా అతని వైపా? స్టాండ్ నేను ఎవరి వైపు తీసుకోవట్లా. నేను చెప్పేది ఏంటంటే, రేపు ఇటువంటి వాళ్ళు, ఇప్పుడు మీరు ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇచ్చారో అదే ఎక్స్ప్రెషన్ నాకు వచ్చినా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చినా, ఎవరికి వచ్చినా కూడా ఇట్స్ నాట్ ఒక గౌరవప్రదమైన దీంట్లోకి వెళ్ళేటప్పుడు బాధగా ఉంటుంది కదా. ఎందుకు వాళ్ళందరినీ బాధ పెట్టాలని ఒక చిన్న ఆలోచన ఉండదు. కొంతమందికి ఏంటంటే క్రేజ్, అబ్బా సాక్షాత్తు ఆర్జీవి లాంటి వ్యక్తి ఆవిడ కాళ్ళ మీద పడ్డాడంటే ఎంత పెద్ద సెలబ్రిటీ, ఎంత ఇది అని చెప్పి ఆ కోణంలో వాళ్ళు ఆ క్రేజ్ని మాత్రమే చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి రెస్పెక్ట్ దొరుకుతుంది రేపు సొసైటీలో అనేది వాళ్ళు చూసుకోవట్లేదు. నేను వాళ్ళు జస్ట్ ఇవాళ రేపు మళ్ళీ వాళ్ళకి కావాలి వేణుస్వామి, ముహూర్తాలు పెట్టడానికి, వ్రతాలు చేయించడానికి, పూజలు చేసి, మరి ఇది నమ్మే మీరు ఫ్యామిలీ గౌరవం అది ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఇవంతా ట్రాష్. మళ్ళీ ఈ పూజలన్నీ కావాలి, జాతకాలు కావాలి. ఉంటే ఒక పక్క ఉండండి, అటుపక్క ఇటుపక్క కాదు. సో అతని ఖచ్చితంగా తప్పు ఉంది. అంటే ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా సెలబ్రిటీస్ అంటే ముందుకు వచ్చేస్తారు, చాలా ఆతృతగా ఏదో జరిగిపోయింది, ఒకటికి రెండింతలు వేసుకుంటారు, అది అందరికీ తెలిసిందే. అయితే ఇట్లాంటి విషయాల్లో కొంతమంది ఇన్వాల్వ్ అవ్వడం, మీరే అన్నారు వేణుస్వామి అని చెప్పేసి అని, అలాంటి వాళ్ళని కూడా ఏ రకంగా చూడొచ్చు అంటారు?
ఆయన జాబ్ ఆయన చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి వాళ్ళ జాబ్ సెటిల్మెంట్లో ఆయనే ఉన్నాడు అనేది కూడా వార్త వచ్చింది కదా బయటికి. సెటిల్మెంట్ అంటే ఆయనతో మాట్లాడారు, మా తోటి జర్నలిస్ట్ మిత్రులు మాట్లాడిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, వచ్చారు వాళ్ళ ఇద్దరికి జాతకాలు ఏవో కలవలేదు, వద్దనే చెప్పాడట ఆయన. సో మరి ఆయన ఇప్పుడు చెప్తున్నాడా, లేకపోతే ఇప్పుడు విడిపోయారు కాబట్టి ఈ మాట చెప్తున్నాడా, లేకపోతే ఫస్ట్ నిజంగానే ఆ మాట చెప్పారో లేదు తెలియదు. మన జర్నలిస్ట్ మిత్రుడు ఒకళ్ళు ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పిన మాట మీకు పొసగదనే చెప్పాను, అయినా సరే వాళ్ళు కంటిన్యూ అయ్యారు. తర్వాత మొత్తానికి ఏళ్ళు నడిచిన ఏదో ఉంది, దానికి సంబంధించిన పంచబలి ఏదో చేయించాను కామాక్షిలో ఏదో చెప్పాట. అది సెటిల్మెంట్ అనేది ఊరికే పెద్ద రకంగా మాట్లాడించడం అనేది అంతకుమించి నాకు తెలియట్లా. అంటే దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయినారు, మీరు చెప్పినట్టు మన సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా నేను అనేది వాళ్ళు సెటిల్మెంట్లు చేసి ఎవరో ఒకళ్ళు, ఆయన కాకపోతే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి డబ్బుల కోసం ఏదైనా చేసేసి దేనికైనా రెడీ అయిపోయి అంటే దిగజారిపోవడాన్ని ఏ రకంగా చూడొచ్చు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నాకు అలా జరిగింది, నాకు ఇలా జరిగింది, నన్ను అంత మోసం చేసింది, నన్ను ఎంత మోసం చేసిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి ఎఫ్ఐఆర్లు పెట్టి, ఎందుకంటే ఇలాంటి పరువు తక్కువ పనులు ఎందుకు చేసుకోవడం అంటారు సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా కూడా? అంటే ఇక్కడ నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, నేను ఓన్లీ నా మెటీరియల్ థింగ్స్ కోసం అడుగుతున్నా. సో ఇద్దరం కలిసి తిరిగాము, ఫ్లైట్లో వెళ్ళాము, లేకపోతే పార్టీలకు వెళ్ళాము, సినిమాలకు వెళ్ళాము, ఆ ఖర్చులు నేనేం అడగట్లా. నేను లిటరలీ స్థలాలు, పొలాలు, బంగారము ఏదైతే సాలిడ్గా ఇచ్చానో అవి నాకు రిటర్న్ ఇవ్వమని అడుగుతున్నాను. సో వెన్ యూ డోంట్ నీడ్ మీ, వై డూ యూ నీడ్ మై ప్రాపర్టీ? నువ్వు ఎవరిని చేసుకుంటావో ఆయనతోనే ఉండు, ఆయన ప్రాపర్టీ తీసుకో. నా ప్రాపర్టీ తీసుకొని వేరే వాళ్ళతో నువ్వు ఉంటానంటే అది ఎట్లా కుదురుతుంది అనేది డైరెక్ట్గా వాళ్ళ పాయింట్. వాళ్ళు ఇప్పటికీ అడిగేది అదే, మా మెటీరియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసి, ఇల్లు కావచ్చు, ఇంకా వైజాగ్లో ఏదో పొలం ఉన్నారట, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేయమని అడుగుతున్నాడు ఆయన. పాయింట్ దాంట్లో ఏం నాకు తప్పు అనిపించట్లా. నాకు ఆయన ఎక్కడ తప్పు అనిపిస్తున్నాడంటే, సరే ఆయన మోసపోయి ఉండొచ్చు, లేకపోతే ఓవర్లుక్ చేసి ఉండొచ్చు, ఏమైనా కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే ఎవరిని ఇంటి కోడలుగా తీసుకెళ్ళాలి అనే విషయంలో ఆయన విచక్షణ లేదా. ఇప్పుడు మీరు అనుకున్నట్టే నేను అనుకున్నట్టే లోకం అంతా అనుకున్న అమ్మాయిని తీసుకెళ్ళి, నువ్వు ఇదిగోనా అన్న నీ కోడలు తీసుకొచ్చాను అంటే ఎక్కడో చూసినట్టుందిరా, ఓ ఆ అమ్మాయి కదా అని చెప్పి వాళ్ళ నాన్న అన్నా కూడా ఏంటి రైట్ హ్యాండ్ పని చేసావు అని చెప్పి వాళ్ళకు బాధ ఉంటుంది కదా, ఎందుకు అలా క్షోభ చేస్తావు మీ పేరెంట్స్ని? సో అది నా దృష్టిలో అతని తప్పు ఇది. కానీ అతను అడగడంలో తప్పలేదు. ఒకవేళ నిజంగానే ఖర్చు పెట్టినా ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా పెట్టాడు ఎఫ్ఐఆర్లో. సో యూ కెన్ గెట్ ఇట్. అంటే అతని తరపున మీరు ఏమైనా స్టాండ్ తీసుకుంటారా? అంటే ఇది వరకు ఒక వ్యక్తి పట్ల మీరు స్టాండ్ తీసుకున్నారు, సో వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి వచ్చేలాగా మీరు చేశారు. అలాగే ఇతని వైపు కూడా ఏమైనా మీరు స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది అంటారా? అంటే పోరాటం ఏమైనా చేస్తారా? నేను పోరాటాలు ఏం చేయను. నేను అతని తరపున కూడా మీరు చెప్పినట్టు రాజధాని విషయంలో అయినా ఎవరి విషయంలో అయినా సరే నేను ఒకరి కోసం స్టాండ్ తీసుకోవడం కాదు, నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ని నేను మీడియాలో బయట పెట్టడం, నా ఒపీనియన్ నేను చెప్పడం తప్ప నేను రోడ్లకి వెళ్ళి పోరాటాలు చేయడాలు ఇలాంటివి ఏమీ లేదు. సో అదే కోణంలో నా ఒపీనియన్ నేను ధర్మేంద్ర విషయంలో చెప్పాను. అదే అతనైనా సరే అటు వాళ్ళు ఎవరన్నా సరే ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి పేరెంట్స్ని క్షోభ పెట్టద్దు. ఇంటి కోడలు మనం పరువు నిలబెట్టే రకంగా ఉండాలి తప్ప మన పేరెంట్స్ని అయ్యో అనుకునే స్టేజ్కి తీసుకెళ్ళకూడదు. అది నేను అతని విషయంలో నా స్టాండ్ ఏంటంటే సింపుల్, ఎవరన్నా యూత్ ఇది చూస్తున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళని మన లైఫ్లోకి ఆహ్వానించవచ్చు, ఎటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. సో ఇకపోతే అతని మోసం జరిగిందా అంటే ఎస్, ఆయన ఎఫ్ఐఆర్లో అదే చెప్పాడు. ఆయనకి సంబంధించిన మెటీరియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ఇచ్చేయమని చెప్పి అడుగుతున్నాడు. లైక్ 50 లక్షలు క్యాష్ ఇవ్వడం. 50 లక్షలు ఏమీ ఖర్చు కాదు కదా. సో వాళ్ళ సిస్టర్కు ఎవరికో ఖర్చు కోసం ఇచ్చానంటున్నాడు. అలాగే పొలం ఒకటి వైజాగ్లో, తర్వాత ఇక్కడ ఒక ఇల్లు ఒకటి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్ ఇచ్చేసేయండి. గోల్డ్ ఇవన్నీ కూడా నేను అక్కర్లేనప్పుడు నావన్నీ ఎందుకు, దట్స్ పాయింటే. కాబట్టి అది ఇచ్చేసుకుంటే సరిపోద్ది, సెటిల్ అయిపోద్ది వాళ్ళకి. నీ దారి నీది, నా దారి నాది అనుకోవచ్చు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. సో ఇప్పుడు ఏంటంటే అందరూ అన్ని రకాల ప్రొఫెషన్స్ని యాక్సెప్ట్ చేస్తారని లేదు. ఇవాళ రేపట్లో ఐటమ్ సాంగులు చేసుకునే వాళ్ళు, క్యాబరే డ్యాన్స్ చేసుకునే వాళ్ళు కూడా ఏమంటారు, అది నా ప్రొఫెషను, అది నాకు అది గౌరవం అంటారు. కానీ సాంప్రదాయ తెలుగు కుటుంబాల్లో అటువంటి వాళ్ళని నువ్వు కోడలుగా పట్టుకొస్తానంటే మెట్టుతో కొడతారు. కాబట్టి మనం ఏంటి, మనకి తగ్గట్టుగా పోవాలి తప్ప అత్యాధునిక భావజాలం అని చెప్పి తీసుకొచ్చి చేస్తే ఇబ్బందులు పడతారు.